హాయ్ ఫ్రెండ్స్, మీకు మంచి లవ్ స్టోరీ చేద్దాను మేము ముందుకు వచ్చాం. అనగనగా ఒక అబ్బాయి చాలా స్టైల్గా ఉండేవాడు. లాంగ్ హెయిర్ తోటి చాలా స్టైల్గా ఉండేవాడు. మంచి మాటకారి కూడా. దానివల్ల ఒక అమ్మాయి తనను లవ్ చేసింది. ఆ అమ్మాయి బై బర్త్ హార్ట్ ప్రాబ్లంతో తను ఎప్పుడు చనిపోతుందో తనకే తెలియదు. అలాంటి సిచ్యువేషన్లో ఉన్న ఒక అమ్మాయి ఆ అబ్బాయిని లవ్ చేసింది. ఎప్పటి నుంచో లవ్ చేస్తుంది. తన ప్రేమను తెలిసేలా ఒక లెటర్లో రాసి అబ్బాయికి తెలిసేలా పెట్టింది. ఆ లెటర్ చూసిన ఆ అబ్బాయి తన లవ్ని యాక్సెప్ట్ చేసి దాంతో పాటు రిలేషన్లో కొనసాగుతూ ఉన్నాడు. ఆ అబ్బాయి అంటే అమ్మాయికి చాలా స్పెషల్. ఆ అమ్మాయి అన్న ఆ అబ్బాయికి చాలా స్పెషల్. కానీ ఆ అమ్మాయికి తెలియని విషయం ఏంటంటే ఆ అబ్బాయికి ఆల్రెడీ 3 గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు రోజు ఫోన్ చేస్తారు, రోజు మాట్లాడతారు. కాకపోతే ఏంటంటే ఒకరున్నారని ఒకరికి తెలియదు. ఎవరికి వాళ్ళు నేను ఒక్కదాన్నే ఉన్నా అని ఫీల్ అయ్యేవాళ్ళు. కానీ రోజు ఫోన్ చేసి మాట్లాడేవారు. కానీ ఆ అబ్బాయికి మాత్రం ఆ ఒక్క అమ్మాయి స్పెషల్. ఆ అమ్మాయి తన ఊరు కాదు, వేరే ఊరు. ఎప్పుడు ఊరికి వచ్చినా తనే దింపేవాడు, తనే తీసుకెళ్ళి వాళ్ళ ఊళ్ళో దింపి వచ్చేవాడు. కానీ ఆ అమ్మాయి వచ్చి వెళ్ళిన ప్రతిసారి ఏడుస్తూ వెళ్ళింది. తనంటే ఆ అమ్మాయికి చాలా చాలా ఇష్టం. తనకంటే ఆ అబ్బాయి అంటేనే ఎక్కువ ఇష్టం. అంతలా లవ్ చేసింది. వారి రిలేషన్ చాలా హ్యాపీగా కొనసాగింది. ఇద్దరు కూడా చాలా సంతోషంగా ఉండేవారు. అలా వాళ్ళ రిలేషన్ కొనసాగుతూ ఉండగా అబ్బాయికి అనుకోని ఒక ఎదురు దెబ్బ తగ్గి ఉదయం మార్నింగ్ ఒకానొక రోజు 4ంటికే అమ్మాయి చనిపోయిన వార్త తెలిసింది. చనిపోయింది అని తెలిసిన అబ్బాయి తట్టుకోలేకపోయాడు. ఎలా తీసుకోవాలో అర్థం కాలేదు, ఏం చేయాలో అర్థం కాలేదు. ఒక చిన్న పిల్లవాడిలా కూర్చొని బోర్న ఏడ్చేశాడు. తన ఏడుపు చూసి తన తండ్రులే చలించిపోయారు. ఆ అబ్బాయి ఎంతలా లవ్ చేశాడు అనేది సంగతి ఆ అమ్మాయిని తనకు అప్పుడే అర్థమైంది. తను చనిపోయిన తర్వాత అప్పుడే డిసైడ్ అయ్యాడు, ఆ అమ్మాయి కాకుండా నాకు ఎవ్వరూ వద్దని. మిగిలిన 3 అమ్మాయిల్ని వదిలేశాడు. ఆ అమ్మాయిలు కూడా అతన్ని వదిలేసి వెళ్ళిపోయారు. అలాగే తన జీవితం కొనసాగించాలని డిసైడ్ అయ్యాడు. ఒంటరిగా ఎప్పుడూ బాధపడుతూ ఉండేవాడు. అమ్మాయిని తలుచుకుంటూ ఏడుస్తూ ఉండేవాడు. అమ్మాయి తన లోకం అని అప్పటికే అర్థమైంది. అప్పటి నుంచి ఆ అబ్బాయి ఎప్పుడూ డల్గా ఉండేవాడు. మంచి మాటకారి, స్టైలిష్గా ఉండే ఆ అబ్బాయి అమ్మాయి ప్రేమకి చెలించిపోయి డీప్గా వెళ్ళిపోయి తన జీవితాన్ని అలా బాధలోనే ముగించేశాడు. ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ప్లీజ్. థ్యాంక్ యూ.